ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ వర్ధంతిని అనంతపురంలో నిర్వహించారు. లలిత కళా పరిషత్తులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హాజరై స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సింగమనేని నారాయణ అభిమానులు, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు. విదేశానికి ఏమన్నా అంగీకరించిన జాతీయవాదం అని చెప్పేసి చెప్తారు. అది మన దేశానికి నష్టం. విభజన చేసి మనం అనైక్యం చేసి మారిపోయాం. రెండోది వాళ్ళు చెప్పారంటే మనం ఒకే జాతి అని చెప్పడానికి మన దేశంలో కొన్ని గ్రంథాలు తీసుకున్నారు కాబట్టి మన సంస్కృతి పెట్టే 11 కోట్ల మంది ముస్లింల సంగతి ఏముంది, 1 కోటి మంది క్రైస్తవుల సంగతి ఏముంది, అంతకాకుండా లక్షల్లో ఉన్న జైనుల సంగతి ఏముంది, జొరాస్ట్రియన్ సంగతి ఏముంది. వాళ్ళ దేశంలో కాదా భగవద్గీత, సామవేదం, ఏ సంస్కృతిని బట్టి ఈ దేశం కాదు. ఈ దేశంలో రంజాన్ వస్తుంది, డిసెంబర్ 25 క్రిస్టమస్ వస్తుంది. క్రైస్తవులు చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు.